చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని తవనంపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రజల సమస్యలు స్వీకరించి సంబంధిత అధికారులకు తెలియజేశారు. మండలంలోని గ్రామాలలో రోడ్లు, డ్రైనేజ్, మౌలిక వసతుల కొరత, సేవల లోపాల వంటి అంశాలపై వచ్చిన అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అక్రమాలపై సమాచారం ఉంటే తెలపాలని, ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్, అగ్రికల్చర్ వెటర్నరీ అధికారులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎంఆర్సీ మోహన్ నాయుడు, మండల అధ్యక్షులు వెంకట చౌదరి, మాజీ అధ్యక్షులు గాలి దిలీప్, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు, స్థానిక నాయకులు, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎవరికైనా ఒకరికి రాకుండా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎంఆర్ఓ గారు కానీ సంప్రదిస్తే వాటికంతా కూడా పరిష్కార మార్గాలు చూపినారు. కాబట్టి ఆ పరిష్కార మార్గాల ద్వారా వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. దీంట్లో మా ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో అదరగొట్టినటువంటి చిత్రాన్ని చూస్తే అది వందనాతీతం. రాష్ట్రం మొత్తం మీద కూడా మనం చాలా చాలా గట్టిగా మాట్లాడినారు. అదేవిధంగా మనం ₹4 రైతు పట్ల ఎంత ప్రగాఢ సానుభూతి తెలిపారంటే ఆ విధంగా మాట్లాడినారని ఇక్కడ కాదు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తున్నారు. మీ ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడతారు. అటువంటి మంచి ఎమ్మెల్యే గారు మనకు దొరుకుతున్నారు. ఇంక ముందరికి కూడా ఆయన ద్వారా మనకు కావాల్సిన సబ్సిడీ కార్యక్రమాలు కావచ్చు, అన్ని కూడా కావచ్చు, మనం ఆయన ద్వారా మనం ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ఏ సీజన్లో ఏ పంట వేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుందని ఒక శాస్త్రీయపరమైనటువంటి విచారణ చేసి, శాస్త్రీయమైనటువంటి అధ్యయనం చేసి, రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉండడమే కాదు, వారికి అవసరాలకు అనుగుణంగా, అంచనాలకు అనుగుణంగా సూచన చేయడం కూడా ఒక బాధ్యత. మీరు చాలా ప్రభుత్వాలు చూసుంటారు. అవసరానికి ఒక అబద్ధం చెప్పి లేదా అవసరానికి ఒక సహాయం చేసి మేము చాలా గొప్ప పనులు చేసినామని చెప్పుకున్నటువంటి ప్రభుత్వాన్ని చూశారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం సూక్ష్మంగా ఆలోచిస్తుంది. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించడం జరుగుతుంది. పూతలపట్టు నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించేవాళ్ళు. ఆ తర్వాత ప్రజల సౌకర్యార్థం ఒక్కొక్క మండల కేంద్రంలో ఒక్కొక్క వారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నాం. ఈరోజు తవనంపల్లి మండలంలో ప్రజా సమస్యలు వినడం కోసం కూర్చున్నప్పుడు సుమారుగా 100 మందికి పైగానే వివిధ సమస్యలతో అర్జీలు తీసుకొని రావడం జరిగింది. వాటన్నిటిని కూడా కన్సర్న్ అధికారులను ముందర పెట్టుకొని వారందరికీ కూడా ఎండార్స్ చేయడం జరిగింది. 10-15 రోజులు కాల వ్యవధి తీసుకొని ఆ 10-15 రోజుల్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వడం, పరిష్కరించగలిగిన వాటిని ఇక్కడే పరిష్కరించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చిన్న చిన్న భూ తగాదాలు ఉన్న వాటిని ఇక్కడ నుంచే విఆర్ వాళ్ళని, ఆర్ఐని సుమారు 10 అర్జీలు ఇక్కడికిక్కడే సాల్వ్ అయ్యాయి. ఒక 4-5 దారి సమస్యల్ని వెంటనే కూడా కన్సర్న్ తహసీల్దార్ చెప్పి సిబ్బందిని గ్రౌండ్కి పంపడం జరిగింది. ఒక తల్లికి వందనం పడలేదని ఒక మదర్ వస్తే ఆమెకు సంబంధించినటువంటి గ్రీవెన్స్ను రైజ్ చేశాం. అది శాంక్షన్ కూడా వస్తుందని చెప్పి అక్కడ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే అన్నదాత సుఖీభవ డబ్బులు పడలేదని 4 అర్జీలు వస్తే ఆ 4 అర్జీలు కూడా కన్సర్న్ ఏవోని పిలిపించి విచారిస్తే ఒకరికి పోస్ట్ ఆఫీస్లో పడింది, ఇంకొకరికి వాళ్ళ వైఫ్ అకౌంట్లో పడింది, ఇంకొకరికి ఆయనకి ఎప్పుడో పాత బ్యాంక్ అకౌంట్ ఉంటే దానికి పడింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడే రిజాల్వ్ చేయడం జరిగింది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంది.